నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరికి హక్కు లేదండి మన మెంటల్ పీస్, మన పీస్ని డిస్ట్రాయ్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, కొంతమందికి మీరు ఎలాగానే మిమ్మల్ని చూసి సంతోషపడవచ్చు, మిమ్మల్ని చూసి కొంతమంది ఇరిటేట్ అవ్వచ్చు, మిమ్మల్ని కొంతమంది మంచి మనిషి అనొచ్చు, ఇంకొంతమందికి మీరు చెడు కూడా అవ్వచ్చండి. కాబట్టి వాళ్ళు ప్రతిసారి వాళ్ళ దృష్టితోనే మిమ్మల్ని చూస్తారు. కాబట్టి దాని గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ఈ లోకంలో ఇంకెవ్వరూ మనని హ్యాపీగా పెట్టలేరండి, మన తప్ప. కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి. చాలా మంది మన లైఫ్లో ఇతరులని హ్యాపీ చేయడానికి కొంతమంది బతికేస్తూ ఉంటారు, కొంతమంది నచ్చింది చేసుకుంటూ ఇతరులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఏంటో తెలుసు కాబట్టి అలా నడుచుకోవటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి వార్మప్స్తో. ముందుగా చూడండి, వార్మప్స్ అయితే చేద్దాము. మనము కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఫ్లెక్స్. ఈ మూమెంట్ని కలిసి చేద్దామండి, నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు కుడి కాళ్ళని ఇలా రొటేట్ చేయడానికి ట్రై చేయండి. బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుందండి, కానీ కంట్రోల్ చేయండి. ఫోకస్ చేస్తూ కాళ్ళని యాంకిల్ దగ్గరే రొటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా శ్వాసని తీసుకుంటూ కుడి మోకాల దగ్గర ఫోల్డ్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు కిక్ చేయండి. ఒక బాల్ ఉంటే మనం ఎలా కిక్ చేస్తామో అలా చేయడానికి ట్రై చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాళ్ళతో చేద్దాము. ఇప్పుడు రొటేషన్ అయితే చేద్దామండి. రివర్స్ డైరెక్షన్లో మెల్లగా ఫోల్డ్ చేస్తూ కిక్ చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి వైపున బెండ్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. మెల్లగా శ్వాసని తీసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు రెండు చేతుల్ని చూడని భుజాల పైన పెడుతూ షోల్డర్ రొటేషన్స్ అయితే చేద్దాము. శ్వాసని తీసుకుంటూ మో చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా చేతులని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. చలికాలంలో
తప్పకుండా వార్మప్స్ని అయితే చేయాలండి. జాయింట్స్ దగ్గర మూమెంట్ అవ్వటం వల్ల బాడీ అన్నది డ్యామేజ్ అవ్వదు ఆసనాలు చేసేటప్పుడు. ఆసనాస్ చేసేటప్పుడు స్టిఫ్నెస్ కానివ్వండి, మనం ఎక్కువగా మూమెంట్ చేయకుండా చేస్తే మజిల్ టేర్ అవ్వచ్చు, ఇంజురీ అవ్వచ్చు. కాబట్టి వార్మప్స్ని తప్పకుండా ఇంక్లూడ్ చేస్తూ చేయండి. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఉట్కట కోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. ముందుగా చూడండి, కాళ్ళని సపరేట్ చేస్తాము. కాళ్ళ వేలు మాత్రం పక్క వైపున ఫేస్ చేస్తుంది. ముందుకి ఫేస్ చేస్తే లాభం లేదండి, దాన్ని సైడ్స్కి ఫేస్ చేసేలా పెట్టుకోండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తాము. శ్వాస వదిలేటప్పుడు చూడండి, మోకాళ్ళ నుంచి బెండ్ అవుతూ 2 చేతులతో ఆపోజిట్ కాళ్ళని హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ అప్, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఉట్కట కోణాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేయొచ్చండి. చూడండి, మనకి తొడల దగ్గర కాళ్ళల్లో మనకి ఎక్కువగా స్ట్రెంగ్త్ అయితే ఇస్తుంది. అలాగే స్క్వాట్ డౌన్ చేస్తున్నాం కదండి, బేస్ చక్ర హిప్ దగ్గర ఓపెన్ అవుతుంది, బేస్ చక్ర దగ్గర కూడా మనము వర్క్ చేస్తాము. అలాగే శరీరంలో ఫెమినైన్ ఎనర్జీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఆసన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనము హ్యాండ్స్ని అప్ చేసి మళ్ళీ కిందికి వెళ్ళి ట్విస్ట్ అవుతున్నాం కదండి, షోల్డర్స్ మీద కూడా మనం వర్క్ చేస్తున్నట్టే. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి హోల్డ్ చేయండి ఆసనాలో. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అయ్యి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉట్కటాసనాలో ఒక చిన్న వేరియేషన్. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు భూనమనాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము దండాసనాలో అయితే కూర్చుంటామండి. కాళ్ళ వేళ్ళని మీ వైపున ఫేస్ చేయండి. అలాగే శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, చేతులని హిప్కి కొంచెం దూరంలో పెట్టి శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. అలాగే దీన్ని ఇలా లిఫ్ట్ చేయకండి. మనము సీట్ని కిందే పెట్టి ట్విస్ట్ అవుతాము, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఈజీగా ఉందనుకోండి, చేతులని ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్ళి శిరస్సుని ఆనించండి. మళ్ళీ వేరే వైపున చేస్తాము.
మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. సీట్ కొంచెంగా పైకెత్తినా ఏం పర్లేదండి, ఎక్కువగా లిఫ్ట్ చేయకండి. చేస్తే మనకి ట్విస్ట్ ఏమి ఉండదు. ఇంకా ఈ ఆసన ద్వారా మనకి సైడ్స్ వేస్ట్ మీద చాలా బాగా వర్క్ చేస్తున్నట్టే అండి. చాలా రిలీఫ్ని ఇస్తుంది, బ్యాక్ స్టిఫ్నెస్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి భూనమనాసన. ఈ ఆసన ద్వారా కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి, కపోతాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ముందుగా ఎలా చేస్తున్నానో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము అధోముఖ శ్వానాసనాలోకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ నేను నా సీట్ని పైకెత్తుతూ ఛాతీ భాగాన్ని తొడల వైపున ఫేస్ చేసేటట్టు పెట్టాను. పెట్టిన తర్వాత చూడండి, నేను శ్వాసని తీసుకుంటూ ముందు ఎడమ కాళ్ళతో చేస్తాను. ఎంతైతే అంత పైకి రేస్ చేసి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ చేతు మధ్యలోకి తేవండి. తెచ్చిన తర్వాత ఎడమ కాళ్ళని కొంచెంగా దూరంగా పెట్టండి. అలాగే కంప్లీట్గా ఇలా వెళ్ళిపోకుండా బాడీని సెంటర్లోనే ఉంచడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అయ్యి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తారు. ఈసారి కుడి కాళ్ళతో చేస్తాము. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి కపోతాసన. చూసారు కదా, మనం ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల మనకి కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. కాళ్ళు ఎక్కువగా అలసిపోయినా ఈ ఆసన చేస్తే మజిల్స్ అన్నవి చాలా రిలాక్స్ అవుతుంది. సయాటికా వాళ్ళు కూడా చూసి కొంచెం ఈ ఆసనాన్ని చేయండి. అలాగే హిప్ని కంప్లీట్గా కింద పెట్టలేకపోతే యోగా బ్లాక్ని కానివ్వండి, బోల్స్టర్స్ని యూస్ చేస్తూ కూడా ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. అలాగే మనము కంప్లీట్గా సీట్ మీద కూర్చుంటేనే బెండ్ ఫార్వర్డ్ అవ్వండి, లేదా అనవసరంగా మన హిప్ని డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాము. నేను చూపించినట్టు సరిగ్గా కూర్చోలేకపోతే అలానే కొన్ని క్షణాలు ఉండి రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోవచ్చు. మెల్లగా వజ్రాసన నుంచి సుఖాసనాలో కూర్చోవచ్చు. చూశారు కదండి, కపోతాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల మనకి హిప్లో కూడా స్టిఫ్నెస్ ఉన్నా తగ్గుతుంది. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి, హనుమాన్ ఆసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. మెల్లగా మీ బాడీని అబ్జర్వ్ చేస్తూనే ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము అశ్వ సంచలనాసనాలోకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వస్తాను. ముందుగా చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, నేను అశ్వ సంచలనాసనాలోకి వచ్చాను. ముందు మోకాలు కాళ్ళు అన్నవి ఒకటే లైన్లో ఉన్నాయి. వెనకాల కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి పెట్టండి. అలాగే హిప్ని కూడా కిందికి పుష్ చేయండి. చేసిన తర్వాత చూడండి, కాళ్ళ వేలతో నేను కాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాను. మీకు టైల్స్ ఉన్నా గడ్డున్నా కూడా ఈజీగా స్లిప్ అవుతుంది. చూడండి, నేను నా హీల్ని పెడుతూ కాళ్ళని ముందుకి జరుపుతున్నాను. జరిపేటప్పుడు పై భాగాన్ని ఇలా ఉంచకుండా పైకి రేస్ చేయండి. ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు హోల్డ్ చేస్తూ కొన్ని క్షణాలు మళ్ళీ ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటే మనము చేతుల్ని నమస్తే పొజిషన్లో పెట్టొచ్చు. చూసారు కదండి, నమస్తే మనము ఛాతీ దగ్గరైనా పెట్టొచ్చు. ఇంకా కంఫర్టబుల్గా ఉంటే హ్యాండ్స్ని పైకి రేస్ చేసి కూడా ఆ స్ప్లిట్లో లెగ్స్ని స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయొచ్చు. ఆడవాళ్ళకి ఇది చాలా సులువుగా ఉంటుందండి, మగవాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. చూసి చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల మనకి ముఖ్యంగా కాళ్ళల్లో వెనకాల భాగం ఏదైతే కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నామో అక్కడ మనకి ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుందండి. హిప్ దగ్గర ఎక్కువగా వర్క్ చేస్తాము. చూడండి, నేను చెప్పినట్టు కంప్లీట్గా కూర్చుంటేనే హ్యాండ్స్ని నమస్తే పొజిషన్లో పెట్టండి, లేదా చేతుల సపోర్ట్ తీసుకోండి. అనవసరంగా మనం ఒక వైపున పడిపోతే బాడీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అబ్జర్వ్ చేసి మెల్లగా చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము 2 కాళ్ళతో చేయాలి. కాబట్టి కొన్నిసార్లు కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలు రెస్ట్ చేయొచ్చు. ఇదండి హనుమాన్ ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను. ఈ ఆసన చేయలేకపోయినా ఏం పర్లేదండి, మెల్లమెల్లగా మన స్ట్రెంగ్త్ని పెంచుతూ ఫ్లెక్సిబిలిటీని పెంచుతూ ఆసనాన్ని చేద్దాము. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా హిప్ ఓపెనింగ్ ఆసనాన్ని అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది ఎప్పుడన్నా షాప్స్కి వెళ్ళినా కూడా ఏమైనా వస్తువులు ఇస్తే ప్లాస్టిక్ కవర్లో వేసేసి ఇచ్చేస్తారండి. ఏమవుతుంది యష్మిత, ప్లాస్టిక్ కవర్లే కదా, మహా అంటే డస్ట్బిన్లో వేసేస్తాము అనుకుంటాము. అలాగే మనము కారులో వెళ్తున్నా ఏమైనా తింటున్నా కూడా వ్రాపర్ ఏమైనా చాక్లెట్ ఉన్న తినేసి ఇలా పడేస్తాం. ఇలా చేయకండి, ఎందుకంటే ఇదే చెత్తని మనము లేక్స్లో కూడా ఎక్కువగా వేస్తామండి. పార్కులు కడతారు వాటర్ ఉన్న దగ్గర, మనం ఏం చేస్తాము, వాటర్లో చెత్తని వేసేస్తాము. మనం ఎప్పుడు మన నేచర్ని కాపాడాలి, వాటర్ని సేవ్ చేయాలి, లేక్స్ని కూడా తప్పకుండా మనమే శుభ్రం చేస్తూ నీట్గా పెట్టే బాధ్యత మనదే. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.